సో గైస్ లాస్ట్ క్లాస్ ఏ స్టార్ట్ చేసాం? ఐ థింక్ ఎక్స్పైర్డ్ కాస్ట్, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్, పీరియడ్ కాస్ట్, ప్రోడక్ట్ కాస్ట్. ఒక ప్రాబ్లం చూసాం కదా దాని మీద. జస్ట్ నేను నంబర్స్ చేంజ్ చేస్తాను సేమ్ ప్రాబ్లమ్కి. జస్ట్ మీరు ట్రై చేయండి, ఓకేనా? వాల్యూస్ ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి, చూద్దాం. సో దిస్ ఈజ్ 18,000, 16,000. చాలు, 18,000, 16,000 ట్రై చేయండి, చూద్దాం. You need to calculate expired cost, unexpired cost, period cost, product cost. ప్రాఫిటా లాసా? సేల్ చేసినందుకు వచ్చింది మనకి ప్రాఫిటా లాసా? ఓవరాల్గా 5 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ట్రై చేయండి, చూద్దాం. రైట్ అయినా రాంగ్ అయినా పర్లేదు, జస్ట్ ట్రై చేయండి. మీరు ఆన్సర్ గురించి వరి అవ్వద్దు. Do not bother about the answer, just try చేయండి మీరు. ఈరోజు వచ్చారా క్లాస్కి? ఆన్లైన్ అటెండ్ అవ్వలేదా ఫస్ట్ రోజా? ఓకే, ఒకసారి క్లాస్ అయిన తర్వాత నన్ను మీట్ అవ్వండి ఒకసారి, ఓకేనా? వినిపించట్లేదా? క్లాస్కి ఈరోజే ఫస్ట్ వస్తున్నారా? ఓకే, ఒకసారి క్లాస్ అయిన తర్వాత నన్ను మీట్ అవ్వండి. ఎక్కడి నుంచి వాచ్ చేయాలో నేను చెప్తాను, ఓకేనా? సేల్ వాల్యూ క్లోజ్ అంతా సేమ్, అది రిమైనింగ్ థింగ్స్ అన్నీ సేమ్. ఓన్లీ మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్ మాత్రమే చేంజ్ చేయండి. టెస్ట్ రాలేదా? లెట్ మీ ట్రై. చెక్ చేయండి ఒకసారి, నేను చేస్తాను, ఆన్సర్స్ చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్ అనేది ఏ కాస్ట్ అవుతుంది? ప్రోడక్ట్ కాస్ట్. రిమైనింగ్ టు విల్ బి పీరియడ్ కాస్ట్. అల్టిమేట్గా టోటల్ ప్రోడక్ట్ కాస్ట్ ఎంత ఉంది? 34,000. 18,000 ప్లస్ 16,000 ఫర్ హౌ మెనీ యూనిట్స్? 100 యూనిట్స్. సో ఇట్ విల్ బి 340 రూపీస్. అంటే ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో 340 రూపీస్ అయింది. ఇప్పుడు ఇందులో ఎన్ని యూనిట్స్ సేల్ చేసాం? 60 యూనిట్స్ సేల్ చేసాం ఫర్ 20,000. మరి ఆ 60 యూనిట్స్ మీద మనం ఎంత కాస్ట్ ఇంకర్ అయి ఉంటాం ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్? 60 ఇంటూ 340 ఎంత వస్తుంది? 20,000, 200, 400, 20,400. దీంతో పాటు ఈ సేల్ అయిన వెంటనే ఖచ్చితంగా మనం ఏం పే చేయాల్సి వస్తుంది? పీరియడ్ కాస్ట్, నథింగ్ బట్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. ఎంత? 12,000. అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్స్. సో లెట్స్ చేసే ఓవరాల్గా 32,400, 12,400 లాస్, అల్టిమేట్లీ లాస్. We are left with 40 units in the stock. Each one carries value ఎంత వస్తుంది?
13,600. నా మనకు వాల్యూస్ అన్నీ వచ్చేసాయి, ఒక్కొక్కటే ఫిల్ చేద్దాం. ఫస్ట్ మనకు అడిగింది ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత? 12,400 లాస్. పీరియడ్ కాస్ట్ నథింగ్ బట్ ఏ పీరియడ్కి సంబంధించింది ఆ పీరియడ్లో పే చేయాలి. ఎంత? 12,000. ఎలా వచ్చింది 12,000? 5,000 ప్లస్ 7,000, ఓవరాల్గా 12,000. వాట్ అబౌట్ ప్రోడక్ట్ కాస్ట్? 18,000 ప్లస్ 16,000, 34,000. నౌ వాట్ అబౌట్ అన్ఎక్స్పైర్డ్ కాస్ట్? ఫస్ట్ అన్ఎక్స్పైర్డ్ చెప్పండి, సింపుల్ కదా. సో సింపుల్గా క్లోజింగ్ స్టాక్లో ఉన్న వాల్యూ 13,600, నథింగ్ బట్ ఆ కాస్ట్ ఇంకర్ అయ్యాం కానీ ఇంకా రికవరీ అవ్వలేదు మనకు. నెక్స్ట్ ఎక్స్పైర్డ్ కాస్ట్లో 2 కేటగిరీస్ ఉంటాయి. వన్ ఈజ్ ఫ్రమ్ ప్రోడక్ట్ కాస్ట్, వన్ ఈజ్ ఫ్రమ్ పీరియడ్ కాస్ట్. సో ప్రోడక్ట్ కాస్ట్ నుంచి ఎంత వచ్చింది మనకు? ప్రోడక్ట్ కాస్ట్ 20,400. వాట్ అబౌట్ పీరియడ్ కాస్ట్? టోటల్ 32,400 విల్ బీ ద ఎక్స్పైర్డ్ కాస్ట్. క్లారిటీ వస్తుందా? సో ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ? నేను డిస్కస్ చేసిన ప్రాబ్లం ఏది? ముఖ్యంగా ఎక్స్పైర్డ్ కాస్ట్, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. ఏ డౌట్ లేదు కదా? సో మనం ఇంతవరకు ఏమైనా డిస్కస్ చేసాము అంటే, లెట్ మీ టేక్ న్యూ షీట్. సో గైస్ మనం స్టార్టింగ్లో కాస్ట్ని ఫిక్స్డ్ కాస్ట్ గాను వేరియబుల్ కాస్ట్ గాను డివైడ్ చేస్తాం, కరెక్టా? ఫిక్స్డ్ కాస్ట్ అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్తో సంబంధం లేకుండా ఫిక్స్డ్గా పే చేసేసారు, ఫిక్స్డ్గా పే చేసే ఒక పేమెంట్, కరెక్టా? సో ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ యూనిట్స్ కాన్స్టెంట్గా పే చేసే ఒక పేమెంట్. వేరియబుల్ కాస్ట్ అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్తో పాటు ప్రపోర్షనేట్గా చేంజ్ అయ్యేది. ఇది ఫస్ట్ టైప్ చూస్తాం బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. తర్వాత ఏం చూస్తాం మెయిన్గా? సెకండ్ డిఫరెన్సియేషన్, పీరియడ్ కాస్ట్, ప్రోడక్ట్ కాస్ట్. సో మీరు కాస్ట్ ఎక్కడ ఇంకర్ అవుతున్నది ఇర్రెస్పెక్టివ్, నథింగ్ బట్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో మాత్రమే ఇంకర్ అయ్యారా, వీ కాల్ ఇట్ యాజ్ ఏ ప్రోడక్ట్ కాస్ట్. అది మీరు పేమెంట్ ఎలా చేస్తారు? పీరియడికల్గా చేస్తారా, ప్రోడక్ట్ వైజ్ చేస్తారా, మంత్లీ వన్స్ చేస్తారా, ఇదంతా కూడా ఇర్రిలెవెంట్ మనకి. మీరు మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యారంటే ఇట్ ఈస్ అజ్యూమ్డ్ టు బి ప్రోడక్ట్ కాస్ట్. అదే అదర్ దాన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ అయితే ఆల్వేస్ పీరియడ్ కాస్ట్, ఈవెన్ దో యూ ఆర్ పేయింగ్ ద మనీ ఆన్ ప్రోడక్ట్ బేసిస్, ఈవెన్ దో యూ ఆర్ పేయింగ్ ద సేల్స్ కమిషన్ ప్రోడక్ట్ బేసే పే చేస్తాం కదా. కానీ ఏ డిపార్ట్మెంట్లో ఇంకర్ అవుతాం? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్. దట్స్ వై ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ పీరియడ్ కాస్ట్. దీని తర్వాత ఎక్స్పైర్డ్ కాస్ట్ చూసాం, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ చూసాం. సో అమౌంట్ ఇంకర్ అయ్యి రికవరీ అయితే ఎక్స్పైర్డ్ కాస్ట్, అమౌంట్ ఇంకర్ అయ్యి రికవరీ అవ్వకపోతే అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. ఎక్స్పైర్డ్ కాస్ట్లో 2 కేటగిరీస్ ఉంటాయి. ఏవేవి? పీరియడా, ప్రోడక్టా, రెండు ఉంటాయి, కరెక్టా? పీరియడ్ కాస్ట్ ఆల్వేస్ ఎక్స్పైర్ అవుతుంది. ప్రోడక్ట్ కాస్ట్లో ఓన్లీ సేల్ అయింది మాత్రమే వస్తుంది, సిఓజిఎస్, సేల్ అయిన ప్రోడక్ట్స్ మాత్రమే వస్తాయి. అన్ఎక్స్పైర్డ్ కాస్ట్లో ఏది వస్తుంది? ఓన్లీ ప్రోడక్ట్ కాస్ట్ మాత్రమే వస్తుంది, అది కూడా సేల్ అవ్వనిది, క్లోజింగ్ స్టాక్ సింపుల్గా చెప్పాలంటే. అంతేగాని ప్రోడక్ట్ కాస్ట్లో అగైన్ అన్ఎక్స్పైర్డ్ కాస్ట్లో మీకు పీరియడ్ కాస్ట్ అనే కాన్సెప్ట్ అయితే ఉండదు మరి. సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, ప్రోడక్ట్, పీరియడ్, ఎక్స్పైర్డ్, అన్ఎక్స్పైర్డ్, ఇవి క్లియర్ అంటే నెక్స్ట్ మూవ్ ఆన్ అవుదాం మనం. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ డిస్కస్ చేస్తుంది. సో గైస్ మనకు ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ తీసుకున్నా సరే నువ్వు డెఫినెట్గా 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆల్రెడీ డిస్కస్ చేసిందే మనం అది. ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. ఓకేనా? ఈ మూడిట్లో ప్రొడక్షన్ ఎక్కువగా ఎక్కడ జరుగుతుంది? ఎక్కువ జరుగుతుందా? వన్ అండ్ ఓన్లీ అక్కడే జరుగుతుందా? ఇక్కడే జరుగుతుంది, కరెక్టా? ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ సినారియోస్, 2 టైప్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యే ఛాన్స్ ఉంది మనం. ఒకటి డైరెక్ట్ కాస్ట్, ఒకటి ఇండైరెక్ట్ కాస్ట్. మరి డైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటి, ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యే కాస్ట్ యాజ్ వెల్ యాజ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యే కాస్ట్, ఇవి రెండు కూడా ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతున్నాయా, అవ్వట్లేదా?
అవ్వట్లేదు. కరెక్టా? ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతాయి ఆ 2 డిపార్ట్మెంట్స్? నో. దట్స్ వై వాట్ ఎవర్ ద కాస్ట్ వి ఇంకర్ ఇన్ దీస్ 2 డిపార్ట్మెంట్స్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఇండైరెక్ట్ కాస్ట్. ఫస్ట్ క్లారిటీ వచ్చిందా? మనం డైరెక్ట్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ అంటే ఏంటి నేర్చుకుందాం. బట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, సెల్లింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యే కాస్ట్ ఓన్లీ ఇండైరెక్ట్ కాస్ట్ ఎందుకు అవుతుంది అంటే బికాస్ దీస్ 2 డిపార్ట్మెంట్స్ విల్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. ఓన్లీ ఏది మాత్రం ఇన్వాల్వ్ అవుతుంది? ఫ్యాక్టరీ, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మాత్రమే ప్రొడక్షన్ చేయడంలో ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 2 టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. డైరెక్ట్ కాస్ట్ ఉంటుంది, ఇండైరెక్ట్ కాస్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఈ సినారియోలో ఈ 3 టైప్ ఆఫ్ ఇండైరెక్ట్ కాస్ట్ అన్నిటినీ కలిపి మనము ఓవర్ హెడ్స్ అంటాం. సో ఆల్ టైప్ ఆఫ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఓవర్ హెడ్స్. మరి ఇండైరెక్ట్ కాస్ట్లు ఏవి, డైరెక్ట్ కాస్ట్లు ఏవి అది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మన కాన్సెప్ట్ అంతా డైరెక్ట్ కాస్ట్ వర్సెస్ ఇండైరెక్ట్ కాస్ట్ దీని మీద రన్ అవుతుంది. సో గైస్ జాగ్రత్తగా వినండి. అజ్యూమ్ దిస్ ఈజ్ ఎ ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీలో డే టు డే వర్కర్స్ వస్తారు. పర్ డేకి ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. పర్ డేకి సంబంధించిన పేమెంట్ తీసుకుని వెళ్ళిపోతారు. వేజెస్, డే టు డే వర్కర్స్ అంటే వేజెస్ పే చేస్తాం కదా, సాలరీస్ పే చేస్తామా, వేజెస్ పే చేస్తాం. కరెక్టా? లెట్స్ సే ఒక ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకుంటాను. పోడియం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకేనా? పోడియం కానీ వేరే ప్రోడక్ట్ మీద చెప్పినా కూడా ఓకే, వెల్ అండ్ గుడ్. సరే, ఫర్ టైం బీయింగ్ పోడియం కానీ బెంచ్ కానీ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఓకేనా? బెంచే తీసుకుందాం, ఎందుకంటే మనకి ఎగ్జాంపుల్ మన కాన్సెప్ట్ మెంటల్ కూడా ఎగ్జాంపుల్ అదే ఉంటుంది, మీకు ఈజీగా కనెక్ట్ అవుతుంది. వుడెన్ బెంచ్, అది కూడా వుడెన్ బెంచ్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి. 10 మెంబర్స్ వర్కర్స్ ఉన్నారు, అంటే డే టు డే వర్కర్స్. వీళ్ళు ఏం చేస్తారంటే డైలీ వస్తారు, ఒక బెంచ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, 500 రూపీస్ తీసుకుంటారు, వెళ్ళిపోతారు. పాయింట్ క్లారిటీ వచ్చిందా? పర్ బెంచ్ 500 రూపీస్, 1 బెంచ్ ఈక్వల్ టు 500 రూపీస్, అంటే 1 బెంచ్కి 500 రూపీస్ పే చేస్తాం మనం. ఇక్కడ సినారియో ఏంటి అంటే వీళ్ళు డైలీ వస్తారు, వస్తే మాత్రమే పే చేస్తాను, అదర్వైజ్ పే చేస్తానా? పే చేయను. ఇది ఫస్ట్ సినారియో. మరి 10 మెంబర్స్ వర్కర్స్ ఉన్నారంటే వీళ్ళు ప్రాపర్గా వర్క్ చేస్తారా లేదా తెలుసుకోవడానికి నేను ఒక సూపర్వైజర్ని అపాయింట్ చేస్తాను. పర్టికులర్గా ఈ 10 మెంబర్స్ ప్రాపర్గా వర్క్ చేస్తున్నారా లేదా అని తెలుసుకోవడానికి ఒక సూపర్వైజర్ని అపాయింట్ చేశాను. ఈ పర్సన్కి కూడా శాలరీ లెట్స్ సే 10,000 పే చేస్తున్నాను మంత్లీ. ఎందుకంటే సూపర్వైజర్ శాలరీ ఎలా పే చేస్తాం? డే టు డే పే చేస్తామా? ఇట్స్ బేస్డ్ ఆన్ మంత్లీ శాలరీ. కరెక్టా? ఇప్పుడు నా డౌట్ ఏంటి అంటే ఇప్పుడు 10 బెంచెస్ మ్యానుఫ్యాక్చర్ చేశాను కదా, 10 బెంచెస్, 10 మెంబర్స్ 10 బెంచెస్ మ్యానుఫ్యాక్చర్ చేశారు. అందులో పర్టికులర్గా నేను 5th బెంచ్ గురించి మాట్లాడుతున్నా. పర్టికులర్గా 5th బెంచ్ గురించి మాట్లాడుతున్నా. ఈ 5th బెంచ్ కోసము లేబర్కి ఎంత పే చేశాను? షూరా? నువ్వు ఈజీగా ఇది ఐడెంటిఫై చేయగలవా, చేయలేవా? చేయొచ్చా, చేయలేమ్మా? చేయొచ్చు. కరెక్టా? అట్ ద సేమ్ టైం లేబర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇంకో టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ కూడా ఇంకర్ అవుతున్నాయి. ఏదది? సూపర్వైజర్ శాలరీ. ఎంత పే చేస్తున్నాయి పర్సన్కి? 10,000. ఆ 10,000లో ఎంత మనీ ఈ 5th బెంచ్కి ఛార్జ్ చేయాలి నేను? అల్టిమేట్గా కంపెనీ చేసేది అదే కదా, బెంచ్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎవరెవరికైతే పేమెంట్స్ ఇచ్చారో ఆ పేమెంట్స్ అన్నింటిని యాడ్ చేసి ప్రైస్ ఫిక్స్ చేస్తుంది అది. ఇప్పుడు కంపెనీ వాంట్స్ టు ఐడెంటిఫై ద 5th బెంచ్ సెల్లింగ్ ప్రైస్. అలాంటప్పుడు నాకేం తెలిసింది? బెంచ్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన పర్సన్ 500 అని తెలిసింది. అదే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఇంకొక సూపర్వైజర్ కూడా ఉన్నాడు, ఆ పర్సన్కి ఇప్పుడు 10,000 రూపీస్ నేను పే చేశాను. 10,000లో ఎంత మనీ 5th బెంచ్కి ఛార్జ్ చేయాలి? ఇది 1 డే డేటా, అలా 30 డేస్ జరుగుతుంది డేటా. 30 డేస్ సేమ్, ఇంకా 30 డేస్ కూడా సేమ్ సినారియో రిపీట్ అవుతుంది. 30 డేస్ ఈచ్ డే 10 బెంచెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. 30 into 10 ఓవరాల్గా మంత్లీ 300 బెంచెస్ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. ఇప్పుడు ఆ 10,000 రూపీస్లో ఖచ్చితంగా అది బెంచ్కి ఛార్జ్ చేయాలి కదా, నేను అప్పుడే కదా సెల్లింగ్ ప్రైస్ ఐడెంటిఫై చేయగలం మనం. మరి ఆ బెంచ్కి ఆ 10,000లో ఎంత ఛార్జ్ చేయాలి? పోనీ 300 బెంచెస్ అంటున్నాం కదా, మీకు రౌండింగ్ ఆఫ్ కోసం 250 బెంచెస్ చేస్తున్నాను నేను. 250 బెంచెస్ 10,000 రూపీస్, ఈచ్ బెంచ్కి ఎంత వస్తుంది? అంటే ఇప్పుడు 40 రూపీస్ యాడ్ చేద్దామా మరి? 40 రూపీస్ యాడ్ చేద్దామా మరి? ఖచ్చితంగా యాడ్ చేయకూడదు. ఎందుకు అంటే నువ్వేమన్నా గ్యారంటీ ఇవ్వగలవా సూపర్వైజర్ వచ్చి 5th బెంచ్ మీద టైం స్పెండ్ చేశాడని? సూపర్వైజర్ అన్ని బెంచెస్ మీద ఈక్వల్గా టైం స్పెండ్ చేస్తాడా? ఇష్యూ ఉన్న దగ్గరికి వెళ్తాడా? 5th బెంచ్కి ఇష్యూనే రాలేదు, అలాంటప్పుడు నువ్వు 40 రూపీస్ ఎందుకు ఛార్జ్ చేస్తావు? చేయకూడదు కదా.
ఆన్ యావరేజ్ తీసుకున్నాం అనుకోండి, సమ్ టైమ్స్ మాత్రమే కరెక్ట్ అవుతుంది. ఈ బెంచ్కి డెఫినెట్గా 40 రూపీస్ ఛార్జ్ చేయకూడదు. ఎందుకు ఛార్జ్ చేయకూడదు అంటే సూపర్వైజర్ దాన్ని స్పెండ్ చేయలేదు టైం. నువ్వు స్పెండ్ చేయనప్పుడు ఎందుకు దానికి అలాట్ చేస్తావు, ఎందుకు అమౌంట్ని యాడ్ చేస్తావు బెంచ్కి? నిజంగా యూస్ చేసుకుంటే యాడ్ చేయి, తప్పలేదు. సరేలే, ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ ఇంకో రేంజ్లో చెప్తాను, ఇంకో విధంగా చెప్తాను నేను. ఇదే రోజు 10th బెంచ్ ఉంది కదా, సూపర్వైజర్ పర్ డేలో ఆల్మోస్ట్ పర్ మంత్లో పర్ డే అనుకుందాం, సింగిల్ డేకి తీసుకుంటాం కదా, పర్ డేలో ఆల్మోస్ట్ 6 hours ఈ బెంచ్ మీదే స్పెండ్ చేశాడు టైం. అంటే అక్కడ 10th బెంచ్ మీద వర్క్ చేసే ఎంప్లాయీకి ప్రాపర్గా గైడెన్స్ ఇస్తున్నాడు. ఆల్మోస్ట్ 6 hours అక్కడే స్పెండ్ చేశాడు. మరి ఈ బెంచ్కి కూడా 40 రూపీసే ఛార్జ్ చేయడం కరెక్టా? అసలు టైమే తీసుకుని బెంచ్కి 40, టైం తీసుకున్న బెంచ్కి కూడా 40. ఇది వ్యాలిడ్ అని మీకే అనిపిస్తుందా? నో. అంటే మనం డైరెక్ట్గా ఈ బెంచ్కి ఎంత ఛార్జ్ చేయాలని అమౌంట్ని ఐడెంటిఫై చేయగలుగుతున్నామా, చేయట్లేదా? మనం చేయలేకపోతున్నాం. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ కాస్ట్. మీరు ఏదైతే 500 రూపీస్ వేజ్ పే చేస్తున్నారో దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ డైరెక్ట్ కాస్ట్. ఈ 40 రూపీస్ని ఇండైరెక్ట్ కాస్ట్ అంటాం. అఫ్కోర్స్ అది ఎలా ఛార్జ్ చేస్తాం అనేది వేరే సపరేట్ చాప్టర్లో నేర్చుకుందాం. అది ఓవర్ హెడ్స్ అనే సపరేట్ టాపిక్ ఉండదు, అక్కడ నేర్చుకుంటాం అది. బట్ ఫర్ టైం బీయింగ్ ఎగ్జాక్ట్గా 40 ఛార్జ్ చేయడం కరెక్ట్గా ఖచ్చితంగా కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ఈ బెంచ్ కరెక్ట్ అనుకుంటే డెఫినెట్గా ఈ బెంచ్ రాంగ్ ఆన్సర్ అవుతుంది, అవునా కదా? 6 hours స్పెండ్ చేసినా కూడా 40 రూపీసే. ఇక్కడ అసలు టైమే స్పెండ్ చేయలేదు, అయినా 40 రూపీస్ కరెక్ట్ కాదు కదా. సో మీరు ఏదైతే ప్రోడక్ట్ ఫైనల్ ప్రైస్లో ఏ దానికి ఎంతెంత ఇంకర్ అయ్యమని డైరెక్ట్గా అనలైజ్ చేయగలిగితే, ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యమనేది డైరెక్ట్గా అనలైజ్ చేయగలిగితే వి కాల్ ఇట్ యాజ్ ఏ డైరెక్ట్ కాస్ట్. అనలైజ్ చేయలేకపోతున్నామంటే వి కాల్ ఇట్ యాజ్ ఇండైరెక్ట్ కాస్ట్. దీన్ని ఇంకా సింపుల్ చెప్పాలంటే ఇక్కడ డైరెక్ట్ లేబర్ ఎక్స్పెన్స్ అంటాం, ఇండైరెక్ట్ లేబర్ ఎక్స్పెన్స్ అంటాం. లేబర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న 2 types అవి. లేబర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్, ఇండైరెక్ట్. డైరెక్ట్ లేబరు, ఇండైరెక్ట్ లేబర్. క్లారిటీ వస్తుందా? ఫస్ట్ డైరెక్ట్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ అంటే ఏంటి అనేది మీనింగ్. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఏం కన్ఫ్యూజన్ లేదు కదా? వెరీ సింపుల్. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సో కాస్టింగ్కి సపరేట్గా నోట్స్ పెట్టారు. ఇట్ ఈస్ లెట్స్ సే 60 రూపీస్ అనుకుందాం. కాస్టింగ్కి సపరేట్గా ఒక నోట్స్ పెట్టారు 60 రూపీస్. ఎలాగో అన్ని విశ్వనాథ్ సార్ కదా అని చెప్పేసి కాస్టింగ్, ఎంఏ, ఓఎం అన్నీ కూడా ఒకే నోట్స్ పెట్టారు. ఇప్పుడు మీరు ఇంకరైనా 60 రూపీస్ ఏ సబ్జెక్ట్కి యాడ్ చేయాలి? కాస్టింగ్కి యాడ్ చేయాలా, ఎంఏకి యాడ్ చేయాలా, ఓఎంకి యాడ్ చేయాలా? అఫ్కోర్స్ చాలామందికి ఉన్న డౌట్ ఇది. లాస్ట్ టైం అలాగే మెయింటైన్ చేశారు అందరూ. గ్రూప్ 1లో కూడా మెయింటైన్ చేస్తుంటారు మేబీ. ముందు సైడ్ కాస్టింగ్, బ్యాక్ సైడ్ అకౌంట్స్, మధ్యలో గ్యాప్ ఉంటే అక్కడక్కడ ట్యాక్స్, ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ ట్యాక్స్. ఒక నోట్స్ చూసాను ఎవరిదని గ్రూప్ 1లోనే. సో ఆ పర్సన్ ఎలా రాశాడంటే, కాస్టింగ్ రాశాడు పేజ్ ఉంటే, కాస్టింగ్ ఆన్సర్ ఇలా వచ్చింది, ఇలా వచ్చింది ఆన్సర్ ఓవరాల్గా. ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఏం చేయాలి? ట్యాక్స్ ఆన్సర్ రాశాడు. అంటే మేబీ అది ప్రాక్టీస్ అనుకుంటా, ఐ హోప్ సో, ప్రాక్టీస్ అని అనుకుంటున్నా, ప్రాక్టీస్ చేయడానికి అనుకుంటున్నా. బట్ ఇలా చేస్తారనమాట. ఇప్పుడు మీరు చెప్పండి, ఇలాంటి సినారియో ఉన్నప్పుడు మీరు ఇంకరైనా 60 రూపీస్ ఏ సబ్జెక్ట్కి ఛార్జ్ చేస్తారు? ఖచ్చితంగా మీరు యావరేజ్ చేయాలి, కరెక్టా? అలాంటి సిచ్యువేషన్లో దాన్ని ఏమంటాం? డైరెక్ట్ కాస్టా, ఇండైరెక్ట్ కాస్టా? ఇండైరెక్ట్ కాస్ట్. లేదు, ఓన్లీ కాస్టింగ్కి మాత్రమే ఈ నోట్స్ అంతా యూస్ చేశారు, డైరెక్ట్ కాస్ట్. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. కన్ఫ్యూజన్ ఏం లేదు కదా? సో ఇప్పుడు దీన్ని ఇంకాస్త డెప్త్గా తీసుకెళ్దాం. మనకు మెయిన్గా 3 ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకటి మెటీరియల్, సెకండ్ వన్ లేబర్, థర్డ్ వన్ ఎక్స్పెన్సెస్. మనం మెయిన్గా ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసే టైంలో మనం ఇంకా నార్మల్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా, మెజారిటీ ఆఫ్ ఎక్స్పెన్సెస్ కూడా ఇవే ఉంటాయి. ఈ మెటీరియల్లో డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఉంటుంది, ఇండైరెక్ట్ మెటీరియల్ ఉంటుంది. డైరెక్ట్ లేబర్లో ఇప్పుడు చూసాం డైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ లేబర్. డైరెక్ట్ లేబర్ ఎగ్జాంపుల్ ఏది? వేజెస్. ఇండైరెక్ట్ లేబర్ ఎగ్జాంపుల్ ఏది? సూపర్వైజర్ శాలరీ. సేమ్ అలాగే ఎక్స్పెన్సెస్లో కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అన్నీ 1 by 1 డీల్ చేద్దాం. ఇప్పుడు లెట్స్ సే డైరెక్ట్ మెటీరియల్. ఇప్పుడు నేను వుడెన్ బెంచ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాను, ప్రోడక్ట్ని రెడీ చేస్తున్నాను అంటే అల్టిమేట్గా దాంట్లో డైరెక్ట్ మెటీరియల్ ఏది? వుడ్, కరెక్టా? మెటీరియల్ టైలర్ ఇస్ మీరేమనింది? ఐరన్. ఒకవేళ ఐరన్ కూడా ఉంటే, బికాజ్ ఐరన్కి కూడా ఎంత కాస్ట్ అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు, కరెక్టా? సో ఐరన్
బికాజ్ వీ కెన్ క్యాలిక్యులేట్ ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాం పర్టికులర్గా బెంచ్లో ఐరన్కి అనేది. ఇంకా ఏమైనా చూడగానే డైరెక్ట్గా ఐడెంటిఫై చేయగలమా ఒక బెంచ్లో? నెయిల్స్. బట్ నెయిల్స్ అనేది మెటీరియల్ కాదు కదా. నెయిల్స్ మెటీరియల్ అవుతుందా బెంచ్లో? మెటీరియల్ అంటే ఏంటి? మెయిన్ ఇన్పుట్ అది, అవునా కదా? ఇప్పుడు బెంచ్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఇన్పుట్ ఏంటి? వుడ్, ఐరన్ సమ్ టైమ్స్, రెండు కూడా మెటీరియల్స్. నెయిల్స్ అనేది మెటీరియల్ కాదు, ఇట్ ఈజ్ ఏ సపోర్టింగ్ టూల్. సపోర్టింగ్ టూల్ మాత్రమే అది. సో ఇట్ విల్ కమ్స్ అండర్ డైరెక్ట్ ఎక్స్పెన్స్. క్లారిటీ వస్తుందా? అది మెటీరియల్ కాదు కదా, జస్ట్ సపోర్టింగ్ టూల్. అది సపోర్టింగ్ టూల్ అయినప్పుడు ఖచ్చితంగా అది ఎక్స్పెన్స్లో వస్తుంది. ఒకవేళ నెయిల్స్తోనే మీరు బెంచ్ మ్యానుఫ్యాక్చర్ చేశారా, అలాంటి టైంలో నెయిల్స్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ డైరెక్ట్ మెటీరియల్. క్లారిటీ వస్తుందా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? క్లియర్? సో వుడ్ యాజ్ వెల్ యాజ్ ఐరన్. సేమ్ ఇప్పుడు డైరెక్ట్ ఎక్స్పెన్స్తో మీరు ఏం చెప్పారు? నెయిల్స్ చెప్పారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఒక బెంచ్కి ఎన్ని నెయిల్స్ యూస్ చేసామనేది ఐడెంటిఫై చేయొచ్చా చేయలేమా? చేయొచ్చు. దానికి ఎంత కాస్ట్ అయిందో ఐడెంటిఫై చేయొచ్చా చేయలేమా? చేయొచ్చు. కాబట్టి ఇట్ విల్ కమ్స్ అండర్ డైరెక్ట్. మరి ఎందుకు ఎక్స్పెన్స్లో వస్తుందంటే అది మెటీరియల్ కాదు కాబట్టి ఎక్స్పెన్స్లో వస్తుంది. మనం ఏదైతే డైరెక్ట్ మెటీరియల్ డైరెక్ట్ లేబర్గా సెగ్రిగేట్ చేయలేకపోతామో ఆ ఎక్స్పెన్స్ అన్నీ కూడా ఎక్కడ వస్తాయి? డైరెక్ట్ ఎక్స్పెన్స్లోకి వస్తాయి. ఒక పర్టికులర్ ఎక్స్పెన్స్ని డైరెక్ట్ మెటీరియల్గాను సెగ్రిగేట్ చేయలేకపోతున్నాం, డైరెక్ట్ లేబర్గా కూడా సెగ్రిగేట్ చేయలేకపోతున్నాం. అలాంటప్పుడు అవన్నీ ఎక్కడ వస్తాయి? డైరెక్ట్ ఎక్స్పెన్స్లోకి వస్తాయి. కానీ వీఆర్ ఏబుల్ టు క్యాలిక్యులేట్ హౌ మచ్ మనీ వీఆర్ ఇంకర్డ్. ఆ బెంచ్లో ఎన్ని నెయిల్స్ ఇంకర్ అయ్యాయి, ఎన్ని నెయిల్స్ ఉన్నాయి, ఎంత కాస్ట్ ఇన్కమ్ ఈజీగా ఐడెంటిఫై చేస్తున్నాం. అలాంటి టైంలో డైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుతుంది. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇండైరెక్ట్ మెటీరియల్. ఇప్పుడు ఈ బెంచ్లో మీరు కూర్చున్న బెంచ్లో అది మెటీరియల్ ఐటమే, కానీ ఎగ్జాక్ట్గా ఎంత అమౌంట్ అయింది అనేది ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. ఏవి ఉన్నాయి అలాంటి ఎక్స్పెన్సెస్? సారీ, పెయింట్ ఒకటి, పర్ఫెక్ట్. వెల్డింగా ఏమంటున్నారు మీరు? వెల్డింగే. వెల్డింగ్ అనేది ఎక్స్పెన్స్ కేటగిరీలోకి వస్తుంది, అది మెటీరియల్ కాదు కదా మనకి. ఎస్, మెటీరియల్ అంటే మెజారిటీ ఆఫ్ ది కేసెస్ 80 to 90% అదే ఉంటుంది ప్రోడక్ట్లో. క్లారిటీ వస్తుందా? ఇప్పుడు వుడెన్ బెంచ్ అంటే డెఫినెట్గా వుడ్ ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ డైరెక్ట్ మెటీరియల్. ఇన్పుట్, ఆ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన మెయిన్ ఇన్పుట్ ఏంటి అనేది. ఓకేనా? సో లెట్స్ టేక్ పెయింట్. జనరల్గా ఇక్కడ అజంప్షన్ ఏంటి అంటే, మీరు 10 బెంచెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు కదా, 1 లీటర్ పెట్రోల్ తెచ్చారు, బెంచ్కి కావాల్సినంత అప్లై చేశారు. ఇప్పుడు ఏ బెంచ్కి ఎంత పెయింట్ అయిందో యాజ్ ఇట్ ఈజ్గా మీరు అనలైజ్ చేయగలరా? కాస్ట్ ఎంత అయిందని ఈజీగా అనలైజ్ చేయగలరా? ఐడెంటిఫై చేయగలరా? కానీ అది మెటీరియల్ కదా, అందులో మెయిన్గా కనిపిస్తుంది కదా క్లియర్గా. సో ఇన్ సచ్ కేసెస్ వీ కాల్ ఇట్ యాజ్ ఇండైరెక్ట్ మెటీరియల్. క్లారిటీ వస్తుందా? మీరు ఎంత కాస్ట్ అయిందో ఈజీగా ఐడెంటిఫై చేయగలిగితే డైరెక్ట్ మెటీరియల్. ఏ దానికి ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యారో ఐడెంటిఫై చేయలేకపోతే ఇట్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ మెటీరియల్. ఒకవేళ ఇదే పెయింట్ నేనేం చేస్తానంటే 10 బెంచెస్ కదా, 10 రూపీస్ బాక్సెస్ తెస్తాను, పెయింట్ బాక్సెస్. ఒక్కోదానికి ఒక్కొక్కటి అప్లై చేస్తాను. ఇప్పుడు ఇదేమవుతుంది? డైరెక్ట్ అవుతుంది. పాయింట్ క్లారిటీ వస్తుందా? రెండింటికి డిఫరెన్స్ మనం యూస్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ ఏంటి? 10 లీటర్స్ బాటిల్, 1 లీటర్ బకెట్ తెస్తాను, ఆ బకెట్ని తీసుకొని యూస్ చేస్తాను పెయింట్ అంతా కూడా. అంటే ఒక బెంచ్కి ఒక 200 ml వాడతాను, సెకండ్ బెంచ్కి 200 ml వాడతాను, గ్యారంటీ ఉందా? ఎక్కువ యూస్ చేయొచ్చు, తక్కువ యూస్ చేయొచ్చు. సో మనం డైరెక్ట్గా అనలైజ్ చేయలేం కాబట్టి వీ కాల్ ఇట్ యాజ్ ఇండైరెక్ట్ మెటీరియల్. నౌ లేబర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ డిస్కస్ చేస్తుంది. డే టు డే వేజెస్ మనం పే చేసేదేమో డైరెక్ట్ లేబర్ అవుతుంది, సూపర్వైజర్ పే చేసేది ఇండైరెక్ట్ లేబర్ అవుతుంది. తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్స్, నెయిల్స్ ఉన్నాయి బెంచ్కి, దీన్ని ఖచ్చితంగా మనం మెటీరియల్ అనొచ్చా? మెజారిటీ పోర్షన్ అది ఇంక్లూడ్ అయ్యి ఉంటుందా? నో. కాబట్టి ఇది ఎక్స్పెన్స్, డైరెక్ట్ మెటీరియల్ అవ్వదు, డైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుతుంది. ఎందుకంటే నేను డైరెక్ట్గా ఐడెంటిఫై చేయగలుగుతున్నాను ఎంత కాస్ట్ అయ్యింది. లెట్స్ సే 10 నెయిల్స్ ఉన్నాయి అనుకోండి, ఈచ్ వన్ 2 రూపీస్ అనుకుంటే 20 రూపీస్ అని ఈజీగా ఐడెంటిఫై చేయగలను నేను. చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలిగితే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. పాయింట్ క్లారిటీ వస్తుందా? ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఏదైతే ఎక్స్పెన్స్ మీరు డైరెక్ట్ మెటీరియల్లోనే యాడ్ చేయలేకపోతున్నారు, డైరెక్ట్ లేబర్లోనే యాడ్ చేయలేకపోతున్నారు, ఇట్ విల్ కమ్స్ అండర్ డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇక్కడ 5 కేటగిరీస్ ఉన్నాయి, కరెక్టా? ఈ 5 కేటగిరీస్తో మీరు ఏ దాంట్లోనూ చార్జ్ చేయలేకపోతున్నారు, ఇట్ విల్ కమ్ అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. లైక్ మీకు పాలిష్ పేపర్ ఐడియా ఉంది కదా, ఆ వుడ్ని స్మూత్ చేయడానికి మనం యూస్ చేసే పాలిష్ పేపర్, రఫ్ పేపర్ ఉంటుంది కదా, వుడ్ మనకు సర్ఫేస్ హార్డ్గా ఉంటుంది, కరెక్టా? దాన్ని స్మూత్ చేయడానికి ఒక పాలిష్ పేపర్ యూస్ చేస్తారు. ఇప్పుడు దాన్ని మెటీరియల్ అనొచ్చా? ఏది చూపించండి బెంచ్లో ఎక్కడుందో అది ఐడెంటిఫై చేయగలమా?
చేయలేము. పోనీ లేబర్ అనొచ్చా? పోనీ డైరెక్ట్ ఎక్స్పెన్స్ అందామా? ఐడెంటిఫై చేయగలుగుతున్నామా? ఈ బెంచ్కి ఇంత యూస్ చేశాను, ఈ బెంచ్కి ఇంత యూస్ చేశాను, అలా ఉందా? లేదు. దట్స్ వై ఇట్ కమ్స్ అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఐడియా ఉంది కదా పాలిష్ పేపర్? సింపుల్, ఈ ఇంత ఇంత ఉంటుంది అది. అదే పేపర్ని మొత్తం ఎన్ని బెంచెస్కి అవసరమైతే అన్ని బెంచెస్కి యూస్ చేస్తూనే ఉంటాం. ఆ పాలిష్ పేపర్ రఫ్గా ఉంటుంది, స్మూత్ అయినంత వరకు దాన్ని యూస్ చేస్తాం. మరి ఎన్ని బెంచెస్ స్మూత్ అవుతుంది తెలియదు. దట్స్ వై ఇట్ విల్ కమ్స్ అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. దాన్ని డైరెక్ట్ ఎక్స్పెన్స్లో కూడా యాడ్ చేయలేము. ఎందుకు? ఏ బెంచ్కి ఎంత అనేది తెలియట్లేదు కదా మనకి. తెలిసింది అనుకోండి, ఎస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో మనకు డైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, అందులో మరి కేటగిరీస్ మెటీరియల్, లేబర్, ఎక్స్పెన్సెస్. ఒకసారి క్లియర్గా నోట్ డౌన్ చేయండి. అది కంటెంట్ చూద్దాం దానికి సంబంధించి. ఇప్పుడు కాస్టింగ్కి, అకౌంట్స్కి 2 నోట్సెస్ పెట్టారు. 60 డైరెక్టా ఇండైరెక్టా? కాస్టింగ్కి 60 రూపీస్ ఒక నోట్స్ పెట్టారు, అకౌంట్స్కి 60 రూపీస్ ఒక నోట్స్ పెట్టారు. డైరెక్టా ఇండైరెక్టా? డైరెక్ట్. ఈ 2 సబ్జెక్ట్స్ రావడానికి ఒకే పెన్ తీసుకొచ్చారు. పెన్ అనలైజ్ చేయగలరా? కాస్టింగ్కి ఎక్కువ యూస్ చేస్తారా, అకౌంట్స్కి ఎక్కువ యూస్ చేస్తారా అని? ఇట్ విల్ బీ ఇండైరెక్ట్. కరెక్టా? ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో జస్ట్ ఒకసారి అనలైజ్ చేయండి, అది నోట్ డౌన్ చేసేయండి. సో నోట్ డౌన్ చేయండి. నేను ఒక ఎక్స్పెన్స్ చెప్తాను, ఆ ఎక్స్పెన్స్ ఏ కేటగిరీలో వస్తుందో మీరు అనలైజ్ చేయండి. ఓకేనా? సో డన్. రెంట్. ఇప్పుడు ఆ బెంచెస్ అన్నింటినీ కూడా ఒక ఫ్యాక్టరీలో పెట్టి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం కదా. మంత్లీ 20,000 రెంట్ పే చేస్తున్నా. ఈ రెంట్ అన్నది అక్కడున్న 6 కేటగిరీస్లో దేంట్లో వస్తుంది? రెంట్ అన్నది అక్కడ ఉన్న 6 కేటగిరీస్లో ఏ కేటగిరీలోకి వస్తుంది? దేంట్లో రాదా? మరి రెంట్ ఎవరికి ఛార్జ్ చేయాలి? దేంట్లో రాదా? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సా? ఇప్పుడు నేను మంత్లీ ఎన్ని బెంచెస్ ఛార్జ్ చేశాను, ఎన్ని బెంచెస్ ప్రొడ్యూస్ చేశాను? ఇక్కడ 250, రైట్? అకార్డింగ్ టు అవర్ ఎగ్జాంపుల్ మంత్లీ 300 అనుకుందాం. ఓకేనా? 300 బెంచెస్ మ్యానుఫ్యాక్చర్ చేశాను. కరెక్టా? ఆ 300 బెంచెస్ ఒకే ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ చేశాను. దానికి 10,000 రూపీస్, 20,000 రూపీస్ రెంట్ పే చేస్తున్నా. జనరల్గా రెంట్ అనేది దేన్ని బేస్ చేసుకుని పే చేస్తాం? టైంని కానీ స్పేస్ని కానీ బేస్ చేసుకుని పే చేస్తాం. కరెక్టా? ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి బెంచ్ ఈక్వల్గా స్పేస్ యూస్ చేసుకుంది, ఈక్వల్ టైంలో ప్రొడ్యూస్ చేసాం, ఇలాంటి హామీలు మీరు ఏమైనా ఇవ్వగలరా? పాసిబుల్ అవుతుందా? కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డైరెక్టా ఇండైరెక్టా? అల్టిమేట్లీ ఇట్ విల్ బీ ఇండైరెక్ట్. ఫస్ట్ డైరెక్ట్ అయితే కాదు. కరెక్టా? మరి ఇండైరెక్ట్లో మనకు 3 కేటగిరీస్ ఉన్నాయి, మెటీరియల్, లేబర్, ఎక్స్పెన్సెస్. సో రెంట్ పేడ్ మెటీరియల్ కేటగిరీలోకి వస్తుందా, లేబర్ కేటగిరీలోకి వస్తుందా? అల్టిమేట్గా ఏ కేటగిరీలోకి వస్తుంది? ఇంకా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కేటగిరీలోకి వస్తుంది. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. రెంట్ పేడ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కేటగిరీలోకి వస్తుంది. మేనేజర్ శాలరీ, మేనేజర్ శాలరీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సా, లేబరా? షూరా? సో ఇట్ విల్ బీ ఇన్ ఇండైరెక్ట్ లేబర్. డైరెక్ట్ కాదు, ఎందుకంటే మేనేజర్కి శాలరీ పే చేసినప్పుడు ఎన్ని బెంచెస్ ప్రొడ్యూస్ చేస్తారో చూస్తారా? అలాంటివి ఏం లేదు కదా.
సో ఇట్ విల్ బి ఇండైరెక్ట్ లేబర్. ఖచ్చితంగా మెటీరియల్ కాదు, ఎక్స్పెన్స్ కూడా కాదు. ఓకేనా? సరే, ఆ ఆర్గనైజేషన్లో వర్క్ చేసే ఎంప్లాయీస్కి వాటర్ బాటిల్స్ కాస్ట్ ఇంకర్ అయ్యాను, ఒక 1000 రూపీస్ వాటర్ బాటిల్స్. అంటే డ్రింకింగ్ వాటర్ కోసం ఇంకర్ అయ్యాను. డైరెక్టా ఇండైరెక్టా? ఇండైరెక్ట్ వాట్? ఎక్స్పెన్సా? షూర్. అది మెటీరియల్ అవ్వదా? లేబర్ అవ్వదా? లేబర్స్కే కదా వాటర్ ఇచ్చాము. సో కాస్ట్ ఇంకర్ అయింది దేనికోసము? మనం ఐడెంటిఫై చేస్తున్నది ఏ కాస్ట్? బెంచ్ కాస్ట్. మనం లేబర్ కాస్ట్ ఐడెంటిఫై చేస్తుంటే ఆ వాటర్ క్యాన్ ఛార్జెస్ లేబర్ కాస్ట్కి యాడ్ చేయాలి. బట్ మన పర్పస్ ఏంటి ఇక్కడ? లేబర్ని ఐడెంటిఫై చేయడమా, బెంచ్ కాస్ట్ ఐడెంటిఫై చేయడమా? బెంచ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాటర్ ఎక్స్పెన్స్ అనేది ఏ కేటగిరీలోకి వస్తుంది? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కేటగిరీలోకి వస్తుంది. గైస్, కాన్సెప్ట్ క్లారిటీ వస్తుందా? ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్లో లేబర్స్ ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యారో తెలుసుకోవాలనుకుంటున్నాను. లేబర్ కోసం ఎంత కాస్ట్ ఇంకర్ అయినా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇలాంటి టైంలో నువ్వు వాటర్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేయొచ్చు, ఎందుకంటే లేబర్ పర్పస్ కోసం కదా నువ్వు ఇంకర్ అయింది. సో లేబర్ కాస్ట్ డైరెక్ట్ ఇండైరెక్ట్ అనే కాన్సెప్ట్ రాదు అప్పుడు. డైరెక్ట్ లేబర్ కోసము నేను వాటర్ కాస్ట్ ఇంకర్ అయినా, అది ఆ కేటగిరీలోకి వస్తుంది. బట్ ఇక్కడ మన పర్పస్ ఏంటి? మెయిన్గా బెంచ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. ఎలక్ట్రిసిటీ, లైక్ లైట్ యూస్ చేస్తున్నా, లైటు, ఫ్యాన్ అన్నీ యూస్ చేస్తున్నా. ఏ బెంచ్ కింద, ఏ ఫ్యాన్ కింద ఎన్ని బెంచ్లు ఉన్నాయో చూస్తారా ఇప్పుడు? పాసిబుల్ అవుతుంది రియాలిటీలో అది? ఇప్పుడు ఈ ఫ్యాన్ కింద 2 బెంచెస్ ఉన్నాయి, దానికి వచ్చే కరెంట్ బిల్లు ఆ 2 బెంచెస్కే ఛార్జ్ చేయాలి. ఈ ఫ్యాన్ కింద 3 బెంచెస్ ఉన్నాయి, వీటి వల్ల వచ్చే కరెంట్ బిల్లు ఆ 3 బెంచెస్కే ఛార్జ్ చేయాలి. పాసిబుల్ అవుతుంది రియాలిటీలో? నీ దగ్గర 10 బెంచ్లు ఉన్నా కూడా పాసిబుల్ అవ్వదు ఇది క్యాలిక్యులేషన్స్ అన్నది. కరెక్టా? ఉన్న క్యాలిక్యులేషన్స్ అన్నీ పోను, అన్ని కన్ఫ్యూజన్ తప్ప ఏమీ మిగలదు. సో అది పాసిబుల్ అవ్వదు రియాలిటీలో. దట్స్ వై ఆల్ దీస్ కమ్స్ అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఐ హోప్ క్లియర్, ఎలాంటి ఇష్యూ లేదు కదా? ఇప్పుడు వుడ్ తెచ్చాను కదా, వుడ్ సమ్ ఏదో ఇష్యూ వచ్చింది, అది సరిగ్గా క్వాలిటీ లేదు. ఆ క్వాలిటీని ఇంక్రీజ్ చేయడానికి ఐ నీడ్ టు ఇంకర్ సమ్ ఎక్స్పెన్సెస్. వుడ్ క్వాలిటీ ఇంక్రీజ్ చేయడానికి నేను సంథింగ్ ఏదో లోషన్స్ ఏవో యూస్ చేస్తున్నాను, లూబ్రికెంట్స్ అలాంటివి. ఇప్పుడు ఇవి దేంట్లోకి వస్తాయి? మీరు కనుక ఒక బెంచ్కి ఎంత యూస్ చేస్తున్నారో ఎగ్జాక్ట్గా ఐడెంటిఫై చేయగలిగితే డైరెక్ట్. ఓకేనా? మెటీరియల్ పర్పస్ కోసం మెటీరియల్కే ఇంకర్ అవుతున్నారు కదా, ఇట్ విల్ కమ్స్ అండర్ మెటీరియల్ కేటగిరీ ఓన్లీ. ఇన్ సచ్ కేసెస్ ఇట్ ఈస్ ఏ డైరెక్ట్ మెటీరియల్. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్, కన్ఫ్యూజన్ ఏం లేదు కదా? దీని మీద కంటెంట్ చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్లో మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, అదర్ ఎక్స్పెన్సెస్. మెటీరియల్ కాస్ట్లో ఇండైరెక్ట్ మెటీరియల్ ఉంటుంది, ఇండైరెక్ట్ లేబర్ ఉంటుంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటుంది. ఈ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నింటినీ కలిపి మనం ఏమంటాం? ఓవర్ హెడ్స్ అంటాం. మరి ఓవర్ హెడ్స్ జనరల్గా ఏ డిపార్ట్మెంట్లో ఇంకర్ అవుతావు నువ్వు? మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. గుర్తుందా ఈ చార్ట్? స్టార్టింగ్లో వేసింది, ఎక్కడికి వెళ్ళింది అది? తీసుకోండి. ఐ హోప్ క్లియర్. సో కాస్ట్, మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, ఈ రెండింటిని ప్రోడక్ట్ కాస్ట్ అని అంటాం, మనకి తెలిసిందే, ఇంక్లూడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లోను, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్లో ఇంకా ఇవన్నీ కూడా పీరియడ్ కాస్ట్. మీరు అబ్జర్వ్ చేసి ఈవెన్ దో ఓవర్ హెడ్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అయినా సరే మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకా అవుతున్నాం కాబట్టి ఇట్ విల్ బీ కమ్స్ అండర్ ప్రోడక్ట్ కాస్ట్ ఓన్లీ. సో సింపుల్ చెప్పాలంటే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకా అవుతున్నారు, అది డైరెక్ట్ అయినా ఇండైరెక్ట్ అయినా ఇట్ విల్ కమ్స్ అండర్ ప్రోడక్ట్ కాస్ట్. డైరెక్ట్ అయినా ఇండైరెక్ట్ అయినా మీరు పీరియాడికల్ పే చేసినా, ప్రోడక్ట్ వైజ్ పే చేసినా, ఎలా పే చేసినా కూడా అది ప్రోడక్ట్ కాస్టే అవుతుంది, జస్ట్ బికాస్ యు ఆర్ ఇంకరింగ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్. సో అలొకేషన్ ఆఫ్ కాస్ట్ ఇవి తర్వాత చూద్దాం ఎలా అన్నది, మీకు మెయిన్ కాన్సెప్ట్స్లో వస్తాయి. సో డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్. డైరెక్ట్ మెటీరియల్ డైరెక్ట్లీ ఐడెంటిఫైడ్ ఇన్ ద ఫినిష్డ్ గుడ్స్. ఎగ్జాంపుల్ వుడ్, మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో మీరు ఫినిష్డ్ గుడ్స్లో ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యారన్నది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. డైరెక్ట్ లేబర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఫినిష్డ్ గుడ్స్. ఎవరు? వేజెస్, డే టు డే వర్కర్కి పే చేసిన వేజెస్. కరెక్టా? మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చా, చేయలేమా? వీ కెన్ డైరెక్ట్లీ ఐడెంటిఫైడ్ ఇన్ ద ఫినిష్డ్ గుడ్స్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అదర్ దాన్ డైరెక్ట్ మెటీరియల్ అండ్ డైరెక్ట్ లేబర్ విచ్ కెన్ బీ డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ టు ద ఫినిష్డ్ గుడ్స్. ఎగ్జాంపుల్ స్పెషల్ కాస్ట్, మన ఎగ్జాంపుల్లో నెయిల్స్.
మీరు అది డైరెక్ట్ మెటీరియల్ అనొచ్చా? అనలేము. డైరెక్ట్ లేబర్ అంటామా? అనలేము. కానీ డైరెక్ట్గా కాస్ట్ని ఐడెంటిఫై చేయగలుగుతున్నాం కదా, ఎంత కాస్ట్ ఇంకర్ అవుతామని. దట్స్ వై ఇట్ విల్ కమ్స్ అండర్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సింపుల్ చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ కాస్ట్ బట్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ మెటీరియల్, నాట్ ఇంక్లూడెడ్ ఇన్ లేబర్. అలాంటి టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా దేంట్లోకి వస్తాయి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్లోకి వస్తాయి. ఎగ్జాంపుల్ డైరెక్ట్ కాస్ట్ వుడ్, వర్కరు. ఇండైరెక్ట్ కాస్ట్ అయితే రెంట్, పవర్, ఇంతకుముందు డిస్కస్ చేసింది. ఇండైరెక్ట్ మెటీరియల్ నాట్ డైరెక్ట్లీ ఐడెంటిఫైడ్ ఇన్ ద ఫినిష్డ్ గూడ్స్. ఫినిష్డ్ గూడ్స్తో డైరెక్ట్గా ఐడెంటిఫై చేయగలమా అనుకుంటే డెఫినెట్గా ఐడెంటిఫై చేయలేము. ఎగ్జాంపుల్ లూబ్రికెంట్స్ ఫర్ రిపేర్స్. సింపుల్గా లూబ్రికెంట్స్ అవ్వచ్చు, అది కూడా జస్ట్ బాటిల్లో తీసుకొచ్చి యూస్ చేస్తాం అంతేగాని ఏ బెంచ్కి ఎంత యూస్ చేస్తాం అనేది ఎగ్జాక్ట్గా ఐడెంటిఫై చేయలేము. ఇండైరెక్ట్ లేబర్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఫినిష్డ్ గుడ్స్. ఎగ్జాంపుల్ సూపర్వైజర్, ఆఫీసర్ శాలరీ, సేల్స్ మ్యాన్ శాలరీ ఎక్సెట్రా. శాలరీస్ అన్నీ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెసే. కంపెనీకి సంబంధించిన ఏ శాలరీ అయినా సరే ఇట్ విల్ కమ్స్ అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. సారీ, ఇండైరెక్ట్ లేబర్. అది శాలరీ కాబట్టి ఇండైరెక్ట్ లేబర్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? ఎక్స్పెన్సెస్ అదర్ దాన్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. దాంతోపాటు ఏమొస్తాయి? ఆల్ టైప్ ఆఫ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇవి కాకుండా ఇండైరెక్ట్ మెటీరియల్ రాదు, ఇండైరెక్ట్ లేబర్ కాదు. ఈ మూడు కేటగిరీస్లో ఏవైతే కవర్ అవ్వవో అవన్నీ కూడా దేంట్లో వస్తాయి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్లోకి వస్తాయి. ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీ పవర్, పవర్ లైట్, రెంట్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ కేటగిరీలోకే వస్తాయి. సో గైస్ ఐ హోప్ క్లియర్. 6 ఎలిమెంట్స్ ఐడెంటిఫై చేయగలరా? మెటీరియల్, లేబర్, ఎక్స్పెన్స్లో మరి డైరెక్ట్ ఏది, ఇండైరెక్ట్ ఏది? జస్ట్ ఒకసారి రివైజ్ చేయండి చూద్దాం. జస్ట్ రివైజ్ దట్. ఐ థింక్ మీకు పీడిఎఫ్ వచ్చింది కదా, ఇది రాలేదా? వచ్చింది కదా. మొబైల్స్ ఓపెన్ చేసి చూడండి అవసరమైతే. మెటీరియల్స్ ఉంటే మెటీరియల్స్లో చూసుకోండి, అదర్వైజ్ యూజ్ మొబైల్, నో ఇష్యూ. మీకు ఇచ్చారా హార్డ్ కాపీ? ఇవ్వలేదా? సరే మొబైల్స్లో చూడండి ప్రజెంట్, అదర్వైజ్ ఇక్కడ నేను పెడుతున్నాక చదివేసేయండి. ఫస్ట్ రీడ్ దిస్.
ఓకే, సమ్ ఎగ్జాంపుల్స్ కూడా చదివేసేయండి. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఏ టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఫ్యాక్టరీలో ఏ టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్లో ఏ టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. జస్ట్ ఫర్ క్లారిఫికేషన్ అంతే అది. జస్ట్ రీడ్ ఇట్ వన్స్. నెక్స్ట్ క్లాస్ ఉందా, ఇదే లాస్ట్? అకౌంట్స్ ఉందా? సో డన్. వేరియబుల్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్ మీకు ఆల్రెడీ వచ్చిందే, సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. వేరియబుల్ కాస్ట్ వ్యారీస్ విత్ ద నంబర్ ఆఫ్ ప్రొడక్షన్. నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అయితే ఆటోమేటిక్గా వేరియబుల్ కాస్ట్ చేంజ్ అవుతుంది. ఫిక్స్డ్ కాస్ట్ అంటే డు నాట్ వ్యారీ విత్ ద నంబర్ ఆఫ్ ప్రొడక్షన్. ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, రెంట్, డిప్రిషియేషన్. దీనికైతే డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్. నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను ఒక పర్టికులర్ కాస్ట్ ఫిక్స్డ్ కాస్టా వేరియబుల్ కాస్టా ఎలా ఐడెంటిఫై చేయాలని చెప్పేసి. ఒకవేళ రెండు కూడా కండిషన్స్ సాటిస్ఫై చేయకపోతే అది ఏ కేటగిరీలోకి వస్తుంది? సెమీ వేరియబుల్ కాస్ట్ కేటగిరీలోకి వస్తుంది. ఎలా ఐడెంటిఫై చేయాలి ఒకసారి చూడండి. ఎప్పుడైనా సరే ఒక కాస్ట్ ఫిక్స్డ్ కాస్టా, వేరియబుల్ కాస్టా, సెమీ వేరియబుల్ కాస్టా అని చెక్ చేయాలి అంటే ఫస్ట్ కాన్స్టెంట్ ఐటమ్స్ ఉన్నాయి కదా, వాటిని చెక్ చేయండి. కాన్స్టెంట్ ఐటమ్స్ ఏమున్నాయో వాటిని చెక్ చేయండి. ఫస్ట్ ఇన్ జనరల్గా ఈజీగా ఐడెంటిఫై చేయగలిగేది ఫిక్స్డ్ కాస్ట్. కరెక్టా? నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అయినా సరే టోటల్ కాస్ట్ సేమ్గా ఉందనుకోండి, అది ఫిక్స్డ్ కాస్ట్. ఇప్పుడు చూడండి, నంబర్ ఆఫ్ యూనిట్స్ 1000, 2000. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఏమవుతున్నాయి? ఇంక్రీజ్ అవుతున్నాయి. పేమెంట్ ఎలా ఉంది? ఇంక్రీజ్ అవుతుంది. అంటే డెఫినెట్గా ఇది ఏ కాస్ట్ కాదు? ఫిక్స్డ్ కాస్ట్ అయితే కాదు. మరి ఫిక్స్డ్ కాస్ట్ కాదు కాబట్టి అల్టిమేట్గా కంక్లూజన్ వేరియబుల్ కాస్ట్ కొని వచ్చేయచ్చా? రాకూడదు. వేరియబుల్ కాస్ట్లో ఏ చెక్ చేయాలి? పర్ యూనిట్ చెక్ చేయాలి. కాన్స్టెంట్ అనేది పర్ యూనిటే కదా. ఎలా వస్తుంది వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్? 16,000 డివైడెడ్ బై 1000, 16. 24,000 డివైడెడ్ బై 2000, 12. మరి పోనీ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ అయినా కాన్స్టెంట్ ఉందా? కాబట్టి ఏ కాస్ట్ కూడా కాదు, వేరియబుల్ కాస్ట్ కూడా కాదు. సో ఎప్పుడైతే ఒక పర్టికులర్ సినారియో ఫిక్స్డ్ కాస్ట్ కాదు, వేరియబుల్ కాస్ట్ కాదు, అప్పుడు అది ఏదవుతుంది? ఆటోమేటిక్గా సెమీ వేరియబుల్ కాస్ట్ అవుతుంది. సో సెమీ వేరియబుల్ కాస్ట్ ఇస్ ద మిక్సర్ ఆఫ్ బోత్ వేరియబుల్ యాజ్ వెల్ యాజ్ సెమీ వేరియబుల్ కాస్ట్. నో, వేరియబుల్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ద మిక్సర్ ఆఫ్ బోత్ వేరియబుల్ యాజ్ వెల్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్. బట్ ఇక్కడ మనకి సినారియో ఏంటంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి కొన్నిసార్లు 5 మార్క్స్కి ఇస్తాడు, కొన్నిసార్లు 8 మార్క్స్కి కూడా ఇచ్చాడు. ఇలా పర్టికులర్గా ఒక సినారియో ఇచ్చి క్యాలిక్యులేట్ ద ఫిక్స్డ్ కాస్ట్ అని అడుగుతాడు క్వశ్చన్. క్యాలిక్యులేట్ ద ఫిక్స్డ్ కాస్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలి? ఫస్ట్ యూ నీడ్ టు క్యాలిక్యులేట్ ద వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ బై యూజింగ్ దిస్ ఫార్ములా. You need to calculate the variable cost per unit. What is the formula? Change in cost divided by change in number of units. So change in cost enta? 24,000 minus 16,000 divided by change in units, 2,000 minus 1,000. Ante 8,000 divided by 1,000 should be 8 per unit. Entidi variable cost per unit. సో వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఫార్ములా ఏంటి? చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్ డివైడ్ బై చేంజ్ ఇన్ నంబర్ ఆఫ్ యూనిట్స్. సో 8 పర్ యూనిట్ అని తెలిసింది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ ఐడెంటిఫై చేయాలి. సెలెక్ట్ ఎనీ 1 యూనిట్. 1000 యూనిట్స్ అయినా తీసుకోండి, 2000 యూనిట్స్ అయినా తీసుకోండి. లెట్స్ సే నేను అట్ 1000 యూనిట్స్ దగ్గర తీసుకుంటున్నా. టోటల్ కాస్ట్ ఎంత? 16,000. ఇది టోటల్ కాస్ట్. కరెక్టా? టోటల్ కాస్ట్లో డెఫినెట్గా ఏ కాస్ట్ ఉంటుంది? ఇక్కడ వేరియబుల్ కాస్ట్ ఉంటుంది, ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనము వేరియబుల్ కాస్ట్ ఐడెంటిఫై చేయడానికి మనకు ఒక హెల్ప్ దొరికింది. ఏంటది? పర్ యూనిట్ తెలుసు 8 రూపీస్ అని. ఇలా ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేసాం? 1000. ఎంత వస్తుంది? 8,000 విల్ బి ద వేరియబుల్ కాస్ట్. ఎందుకు 1000 చేశాను? నేను తీసుకున్న డేటా 1000 యూనిట్స్, రైట్? టోటల్గా 16,000 రూపీస్ టోటల్ కాస్ట్, 8,000 వేరియబుల్ కాస్ట్ అయితే ఫిక్స్డ్ ఎంత అవుతుంది? దిస్ ఈస్ కాల్డ్ బ్యాలెన్సింగ్ ఫిగర్. ఒకసారి సేమ్ కాన్సెప్ట్ 2000 యూనిట్స్ దగ్గర తీసుకొని చూద్దాం. 2000 యూనిట్స్ దగ్గర టోటల్ కాస్ట్ ఎంత? 24,000.
ఈ 24,000లో ఏ కాస్ట్లు ఉన్నాయి? వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్కి నాకు ఒక స్కోప్ ఉంది. ఏంటది? 8 ఇంటూ 1000 2000 ఇప్పుడు. ఎందుకంటే నువ్వు ప్రొడ్యూస్ చేసిన 2000 యూనిట్స్ కదా ఇప్పుడు. 16,000 అవుతుంది. 24,000లో 16,000 వేరియబుల్ అయితే ఫిక్స్డ్ ఎంత? సో మీకు కావాల్సిన ఆన్సర్ వచ్చిందా లేదా? ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ 1000 యూనిట్స్ ఉన్నప్పుడు 8,000 ఉంది, 2000 అయినప్పుడు 16,000 అయింది. అది కూడా కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా? అవుతుంది. దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు క్యాలిక్యులేట్ ద సెమీ వేరియబుల్ కాస్ట్. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు ఎన్ని స్టార్లు పెట్టుకుంటే అంత మంచిది. అది గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా ఏదైనా సరే. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, సెమీ వేరియబుల్ కాస్ట్ ఐడెంటిఫికేషన్. జస్ట్ నోట్ ఇట్ డౌన్ వన్స్. So guys, what is step 1? Calculation of variable cost per unit. What is the formula? Change in total cost divided by change in number of units. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, జస్ట్ ట్రై చేయండి టు క్యాలిక్యులేట్ ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేయండి. టూ 2000 యూనిట్స్, 10,000 రూపీస్ కాస్ట్ ఇంకర్ అయ్యారు. 4,000 యూనిట్స్ కాస్ట్ ఇంకర్ అయ్యారు. క్యాలిక్యులేట్ ఫిక్స్డ్ కాస్ట్. సో అయితే అలర్ట్గా ఉన్నారు, క్యాలిక్యులేట్ చేయకుండా. కొంతమంది ఫార్ములా యూస్ చేస్తారని అనుకున్నా, చేంజ్ ఇన్ వేరియబుల్ కాస్ట్ యూస్ చేయలేదు కదా ఎవరు? పర్ఫెక్ట్. క్యాలిక్యులేట్ ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ ఏదో క్యాలిక్యులేట్ చేయండి మొత్తానికి. అది ఏ కాస్టో చెప్పండి. అది ఏ కాస్ట్ అసలు? వేరియబుల్ కాస్ట్. ఎలా ఐడెంటిఫై చేశారు? పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేసి చూడండి. 2 రూపీస్ 2 రూపీస్ వస్తుంది, అంతే కదా? 2నా 5 రూపీస్ వస్తుంది, కరెక్టా? అల్టిమేట్గా ఏ కాస్ట్ అవుతుంది? అది వేరియబుల్ కాస్ట్. పర్ఫెక్ట్. లెట్ మీ చేంజ్ వన్ మోర్ వాల్యూ. Now it is 24,000. Calculate fixed cost. Calculate fixed cost.
4000 ఫిక్స్డ్ కాస్ట్. చాలా ఈజీ. ఇంతకుముందు 20 ఉన్నది, ఇప్పుడు 24 చేశాను. ఆ 4000 ఏమైంటుంది? ఫిక్స్డ్ కాస్ట్ అయి ఉంటుంది. ఇంతకుముందు మీరు చెప్పిన 20,000, 10,000, 20,000 ఏంటి? వేరియబుల్ కాస్ట్. ఇప్పుడు 20ని 24 చేశాను. ఆ 4000 ఏమైంటుంది? చేశారా డైరెక్ట్గా చెప్తున్నారా? షూరా? పర్ఫెక్ట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సెమీ వేరియబుల్ కాస్ట్. కేసు ఏమైనా డౌట్ ఉందా సెమీ వేరియబుల్ కాస్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలన్నది? మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? ఫస్ట్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేయండి బై యూజింగ్ చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్ డివైడ్ బై చేంజ్ ఇన్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. తర్వాత సెగ్రిగేట్ చేయండి. ఏదైతే 1000 యూనిట్స్ దగ్గర తీసుకోండి, 2000 ఎక్కడ తీసుకున్నా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా? బికాస్ ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ కాన్స్టెంట్. మీరు ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినా కూడా ఫిక్స్డ్ కాస్ట్ కాన్స్టెంటే కాబట్టి ఏదైనా తీసుకోవచ్చు, మీరు ప్రాబ్లం లేదు. సో జస్ట్ ఈరోజు జరిగింది రివిజన్. 2 minutes క్లోజ్ చేసేద్దాం. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈరోజు జరిగిన క్లాస్లో డైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటో చూసాం. సెమీ వేరియబుల్ కాస్ట్ చూసాం. సో హార్డ్లీ 1 అవర్లో ఎన్ని కాన్సెప్ట్స్ కంప్లీట్ అయ్యాయి? 2 కాన్సెప్ట్స్. డైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటి, సెమీ వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి. నిన్న 1 అవర్లో ఏం డిస్కస్ చేస్తాం? ఓన్లీ ప్రోడక్ట్ కాస్ట్ అంటే ఏంటి, పీరియడ్, ఎక్స్పైర్డ్, అన్ఎక్స్పైర్డ్, అంతే జరిగింది నిన్న. పర్ హవర్కి హార్డ్లీ 2-3 కాన్సెప్ట్స్ జరుగుతాయి. మరి మీకు ఫుల్ డే క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఎన్ని కాన్సెప్ట్స్ జరుగుతాయి? అప్పుడు ఈజీగా ఒక 15 to 20 కాన్సెప్ట్స్. మీరు పడుకునేటప్పుడు ఒక్కటి రివైజ్ చేస్తే చాలు, నెక్స్ట్ రోజు హ్యాపీగా అర్థమవుతాయి అన్నీ. 15 to 20 కాన్సెప్ట్స్ రివైజ్ చేయడానికి హార్డ్లీ ఒక 1 అవర్ పడుతుంది అంతే. 45 minutes to 1 hour. మీరు ఆ టైం ప్రాపర్గా స్పెండ్ చేయగలిగితే ట్రస్ట్ మీ ఇంటర్ ఈజీగా కంప్లీట్ అవుతుంది. మీరు ఆ టైం స్పెండ్ చేయకపోతే ఆ 20 కాన్సెప్ట్స్ పర్ డేకి 1 monthకి ఎన్ని అవుతాయి? 20 into 30 ఆల్మోస్ట్ 600 కాన్సెప్ట్స్ అవుతాయి. మీరు ఎప్పుడు చదువుతారు చెప్పండి 600 కాన్సెప్ట్స్? అసలు ఆ నెంబర్ తలుచుకుంటేనే భయం వస్తుంది. కరెక్టా? అందుకని ఎప్పటికప్పుడు కవర్ చేస్తే బాగుంటుంది. ఓకేనా? జస్ట్ ట్రై, అది అవుతుందా లేదా సెకండరీ. మొత్తం వీలైనంత వరకు ఎన్ని కాన్సెప్ట్స్ వీలైతే అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేయడానికి ట్రై చేయండి. ఐ హోప్ క్లియర్. సో విల్ వెయిట్ ఫర్ 2 minutes. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ వీ కెన్ క్లోజ్ ఇట్. ఎస్, షెడ్యూల్ ఉందా మీకు ఈరోజు? ఇప్పుడు ఉందా? ఎస్, కంటిన్యూ 4 స్టార్ట్ అవుతుంది. కంటిన్యూషన్ 4 to 5. 4 to 5 ఉంది. ఓకే. సో గైస్ క్లియర్, క్లోజ్ చేయొచ్చా? విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. బై.